బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ గొడవలు ఫుడ్ విషయంలోనే జరుగుతూ ఉంటాయి. అలాంటిది భరణి వర్సెస్ తనుజ అన్నట్టు ఫుడ్ విషయంలో గొడవ జరుగుతుంది. ఇక ఇదంతా కూడా ప్రస్తుతం లైవ్ లో చోటు చేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే ఎవరైతే ఓనర్స్ టినెట్స్ గా ఉన్నారో ఓనర్స్ వాళ్ళు టినెట్స్ వారికి ఎలాంటివి షేర్ చేసుకోకూడదు, ఒకవేళ అది షేర్ చేసుకుంటే చాలా తప్పు అంటూ వీళ్ళొక నిర్ణయం పెట్టుకున్నారు. అయితే ఏమైంది అంటే భరణి అప్పుడే బనానా తింటున్నాడు. అయితే భరణి దగ్గర 2 బనానాస్ ఉంటే ఒక బనానా తీసి తను దివ్యకి ఇచ్చాడు. దీంతో అక్కడే ఉన్న తనుజ చూసి అక్కడి నుంచి వచ్చేసి వెంటనే సుమన్ శెట్టి దగ్గర తన బాధను వ్యక్తపరుస్తుంది. అసలు నాకేం అర్థం కావట్లేదు, ఇక్కడ ఏం జరుగుతుందనేది. వాళ్ళకొక రూలు మనకొక రూలా? అసలు ఓనర్స్ టినెట్స్ తోని ఏ ఫుడ్ షేర్ చేసుకోకూడదు, అలా షేర్ చేసుకుంటే తప్పు కదా. లాస్ట్ టైము రీతు అలాగే ఒక ఆరెంజ్ ఇస్తే దాన్ని పెద్ద ఇష్యూ చేశారు, కానీ ఇప్పుడు మాత్రం నాన్న తనకి బనానా ఇచ్చాడు. మరి అది తప్పైనప్పుడు ఇది తప్పే కదా, మరి ఇది తప్పు కానప్పుడు అది కూడా తప్పు కాదు కదా అంటూ తనుజ ఫస్ట్ టైము భరణి కోసం నెగిటివ్ గా లైవ్ లో మాట్లాడుతూ డిస్కషన్ చేస్తూ తన వ్యాలిడ్ పాయింట్స్ అయితే షేర్ చేస్తుంది. అయితే సుమన్ శెట్టి, మరి నువ్వు అది నీకు తప్పు అని తెలిసినప్పుడు నువ్వు అక్కడే భరణి అన్నని అడగచ్చు కదా, మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి నాతో ఎందుకు చెప్పడం? తనుజ, అదే కదా ప్రతి మనిషి చేసే తప్పు ఏంటంటే మనం తప్పు అని తెలిసినా సరే మనకెందుకులే అని వదిలేస్తాం. అలా వదలకుండా నాన్న నువ్వు తనకి ఫుడ్ ఇవ్వడం షేర్ చేయడం అది కరెక్ట్ కాదు కదా, మనకి ఒకసారి ఫుడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు రీతుని ఎంత ఇబ్బంది పెట్టారు అనేసేది మర్చిపోయావని అడుగుంటే అక్కడ నీకు భరణి అన్న క్లారిఫై చేసేవాడు. మరి అలాంటప్పుడు ఆయన ఇచ్చినప్పుడు చూసావు, ఆయన మాట్లాడుతున్నప్పుడు చూసావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడడం వల్ల ఏమి ఉపయోగం ఉండదు కదా తనుజ, నువ్వు చూసినప్పుడు దాని గురించి స్టాండ్ తీసుకోవాలి అంటూ తనుజకి ఇచ్చి పడేశాడు సుమన్ శెట్టి. మరి మొత్తానికి తనుజ వర్షన్లో తనుజ కరెక్టు, భరణి వర్షన్లో భరణి కరెక్టు. మరి మీరు ఏమంటారు? ఈ వీడియో విన్నాక ఎవరు కరెక్ట్ అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.